స్వరాలాపని సరాగాలుగా శృతి లయలను జగాలుగగా సుధానాదమి యదేవీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. నమస్కారం. ఇంద్రకీలాద్రిపై అర్జునుడు తపస్సు చేసి పాశుపశాస్త్రాన్ని సాధించిన విజయపురి ఈ విజయవాడ. శ్రీకృష్ణదేవరాయల పంచశతవర్ష పట్టాభిషేక సంబరాల సందర్భంగా ఆ రాయలవారు రాసిన ఆముక్తమాల్యదలో ఈ విజయవాడను ఆయన విజయవాటికగా పేర్కొన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఈ నగరంలో మా పాడుతా తీయగా కార్యక్రమాన్ని చేస్తున్నందుకు ఆనందిస్తూ ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన రసజ్ఞులందరికీ, టెలివిజన్ సెట్స్ ముందు కూర్చున్న శేష ప్రజావాహినికి మా బృందం అందరి తరఫున నమోవాకాలు, స్వాగతం, శుభస్వాగతం. అలాగే పోయిన వారానికి మళ్ళీనే ఈ వారం కూడా మన ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రఖ్యాత దర్శకులు, సంస్కారవంతమైన సినిమాలను తీస్తున్నటువంటి యువ దర్శకుల్లో అగ్రశ్రేణిలో ఉన్నటువంటి శ్రీ శేఖర్ కమ్ముల గారిని కూడా మనందరి తరఫున వారిని ఆహ్వానిస్తూ స్వాగతం, నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ అస్. ఈ నలుగురు చిరంజీవులు కూడా చాలా చాలా మైలురాళ్ళు దాటి ప్రయాణం చేసి ఎన్నో ఢక్కాముక్కీలు ఆపుకొని ఈ 3వ సెమీఫైనల్స్లోకి వచ్చారు. పోయిన వారం మీరు చూసింది 3వ సెమీఫైనల్స్ మొదటి భాగం, ఇది 3వ సెమీఫైనల్స్లో 2వ భాగం. ఈ భాగం అయిన తర్వాత పోయిన వారం ఈ వారం మార్కుల సగటు తీసుకుని అందులో తక్కువ మార్కులు వచ్చిన వారు ఇందులోంచి నిష్క్రమించి మిగతా 3 ఫైనల్స్కి చేరుతారు. విజేతలకు రొక్కం బహుమతులు ఇస్తున్నటువంటి సువర్ణభూమి డెవలపర్స్ వారి వదాన్యతకు కూడా ఒక్కసారి మన కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. 3 రౌండ్లతో కూడుకున్నటువంటి ఈ భాగం, అందులో మొట్టమొదటి రౌండ్లో 2001 నుంచి 2010 వరకు విడుదలైనటువంటి సినిమాల్లోని కాస్త ఫాస్ట్ బీట్ సాంగ్స్ ఎంపిక చేసుకుని పాడుతున్నారు. ముందు వాయిస్ ఆఫ్ గుంటూరు మల్లిక ఎంపిక చేసుకున్న పాట అతడు సినిమా నుంచి పిలిచినా రానంటావా. రచన సిరివెన్నెల, సంగీతం మణిశర్మ, గానం కవితా సుబ్రహ్మణ్యం, కార్తీక్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. పిలిచినా రానంటావా, కలుసుకోలేనంటావా, నలుగురు ఉన్నారంటావా, చిలిపిగా చింతకు రాలేవా, తెలివిగా చేరేతోవా, తెలియని లేదా బావా, అటు ఇటు చూస్తూ ఉంటావా, తటపటాయిస్తూ ఉంటావా, సమయం కాదంటావా, సరదా
బాగుంది మనకి, స్మూత్గా ఉంది, హ్యాపీగా హుషారుగా ఉంది, హ్యాపీగా పాడావు కూడా. థ్యాంక్ యూ సార్. మధ్యలో చెక్ ఇట్ అప్ ఎవ్రీబడి అని ఉంది కదా, అది మగ గొంతుకుతో వస్తుందా ఆడ గొంతుకుతో వస్తుందా పాటలో? మేల్ వాయిస్. అది కూడా అనేసావమ్మా అనమాట నువ్వు. ఆ మధ్యలో వాళ్ళు ఎందుకో ఆ పరాయి దేశస్తులు అక్కడ ఎందుకు వచ్చారో నాకు అర్థం కాలే. సడన్గా నిన్ను కాదు అడగడు, నేను మణిని అడుగుతున్నాను. అవన్నీ శాంపుల్డ్ వాయిసెస్ అనమాట, కంప్యూటర్లో ఉంటాయి, అవి మధ్య మధ్యలో వాడుతుంటారు ఎక్కడో తీసుకొచ్చిన. డ్యూయట్ కదా, ఒక్కరే పాడడం కష్టం. పాపం సపోర్ట్ చేసిన అమ్మాయి కోరస్లో కూడా థ్యాంక్స్. బట్ నువ్వు చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల, నీకే తెలుసు అలా మొహం ఇలా పెట్టుకున్నావు నువ్వు పాడుతూ, నేను గమనిస్తున్నాను. మొట్టమొదటి కోరస్ పాడుతున్నప్పుడు చిన్న నోట్ మిస్ అయ్యావు కదా, చరణం ముందర వస్తుంది అది. పాపం దానివల్ల ఆవిడ కూడా తడబడి చరణం స్టార్ట్ చేయడం కొంచెం ఇబ్బంది అయింది. కాబట్టి అది నేను కన్సిడర్ చేయను. ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్. నీ గుబులేంటో ఉందా, గుబులేంటే ఉందా అమ్మ సాహిత్యంలో? నీ గుబులేంటే, నీ గుబులేంటో అని పాడారు మీరు. తర్వాత దర్శనమిస్తే సులువుగా కొంచెం పైన ఉంది స్థాయి. ఆ దర్శనమిస్తే అన్నది మాత్రం స్లైట్గా ఫ్లాట్ అయింది పిచ్చింగ్లో, బట్ ఆ తర్వాత ఇంకా పైన ఉంది, అది ఈజీగా పాడేశారు. అదర్వైజ్ ఇట్ వాస్ వెరీ గుడ్. మిగతా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేవు. చక్కగా ఉన్న పాటను ఎలా ఉందో ఒరిజినల్ అలాగే బాగా ప్రజెంట్ చేశారు. 85 అమ్మా నీకు. థ్యాంక్ యూ సార్. వాయిస్ ఆఫ్ ఖమ్మం. వెల్కమ్ అమ్మా. తను ఎంపిక చేసుకున్న పాట భాస్కర భట్ల రచన, సంగీతం సందీప్ చౌతా, గానం అనూష్క. సూపర్ సినిమా నుంచి మిల్ల 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 మిల్ల. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. అసలెందుకో ఈ కలవరములే, చలి 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 గిలి గిలి చలి గిలి, ఏమిటో ఇది ఏమిటో ఈ చలి చలి గిలి. బంగారు వీడేనా నా నిండు సందురుడు, బంగారు వీడేనేమో నీ కలలు కన్నపాడు. బంగారు వీడేనా నా నిండు సందురుడు, బంగారు కలలు కన్న మొగుడు. మెల మెల మెరిసిన కనులకు ఎందుకో అసలెందుకో ఈ కలవరములే. బంగారు వీడేనేమో నీ కలలు కన్నపాడు. బంగారు వీడేనా నా నిండు సందురుడు, బంగారు వీడేనేమో కలలు కన్న మొగుడు. మెల 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 మెరిసిన కళ్ళకు ఎందుకో అసలెందుకో ఈ కలవరములే. చలి 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 గిలి గిలి చలి గిలి, ఏమిటో ఇది ఏమిటో ఈ చలి చలి గిలి. No
కలలు కన్నవారు బంగారు వీడేనా నా నిండు సందరుడు బంగారు వీడేనేమో కలలు కన్న మొగుడు మెల 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 వేసిన కళ్ళకు ఎందుకో అదరెందుకో ఈ కలవరములే చలి 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 గిలి గిలి చలి గిలి ఏమిటో ఇది ఏమిటో ఈ చలి చలి గిలే మెల 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 మెరిసిన కనులకు ఎందుకో అసలెందుకో ఈ కలవరములే చలి చలి గిలి చలి గిలి చలి గిలి ఏమిటో ఇది ఏమిటో ఈ చలి చలి గిలే బాగుంది పాట ఎంజాయ్ చేస్తాను కానీ నాకు కొంచెం ఇన్విటేషన్ వచ్చిందా నీ వాయిస్ లేకుండా మీరు చెప్పండి సార్ నాకు అంటే అలా అనిపించింది అంటే అది మీరు ఎలా గ్రేట్ చేస్తున్నారు అది కావాల్సుకొని పాడినట్టు ఉందనా సో హౌ డు అసలు నేను సినిమా చూడలేదు ఆ సినిమాలో ఆ పాత్ర అమ్మాయి హీరోయిన్ తెలుగు అమ్మాయి అయినా సినిమాలో తెలుగే మాట్లాడుతుందా మిగతా మామూలు డైలాగులు మాట్లాడుతుంది తెలుగే మాట్లాడుతుంది ఈ దౌర్భాగ్యం ఎందుకో నాకు అర్థం కాలేదు అసలు నేను ఏ విధంగా తప్పుపట్టాను నువ్వు పాడింది ఎక్సలెంట్ ఆ అమ్మాయి ఎలా పాడిందో దాన్ని చాలా స్టైలైజ్డ్గా నువ్వు అలాగే పాడావు ఫస్ట్ పల్లవి పాడుతున్నప్పుడు చివరిన సాకి పాడుతున్నప్పుడు కొంచెం శృతి ఇబ్బంది అయింది బట్ అదర్వైజ్ ది వే యూ హ్యావ్ ప్రజెంటెడ్ ఈస్ ఎగ్జాక్ట్లీ లైక్ వాట్ ఇట్ వాజ్ ఒక తప్పు జరిగిన తర్వాత పిల్లలు ఫాలో అవుతూ ఆ తప్పును అలాగే ఫాలో అవుతారనడానికి ఇంతకంటే ఉదాహరణ అక్కర్లేదండి నువ్వు దీన్ని కనుక మామూలుగా పాడుంటే నేను నీకు 20 మార్కులు ఎక్కువ ఇచ్చి ఉండేవాడిని బట్ యూ కాంట్ హెల్ప్ ఇట్ ఆ పాటను సెలెక్ట్ చేస్తున్నావు కాబట్టి ఎలా ఉందో అలా పాడు ఎందుకు అసలు అది నాకు ఇక్కడ సభ ఉంది కొంచెం మర్యాద ఉంది కాబట్టి కొన్ని మాటలు నేను మాట్లాడకూడదని ఊరుకుంటున్నాను ఇది నేను యాడ్లో చూసినప్పుడు కూడా ఒక్క అక్షరం అర్థం కాలేదు నాకు ఈ పాట వింటున్నప్పుడు నేను ఇంగ్లీష్ సాంగ్ ఏమో అనుకున్నాను నేను నాకు ఒంటి మీదంటే మిలమిల కాదు జలమని పాములు జరులు పాకినట్టుందన్నమాట పాట వింటుంటే అయినో రేపు పొద్దున టెలికాస్ట్ అయినప్పుడు చూస్తారు ఈ పాటకు సంబంధించిన వాళ్ళు చాలామందికి నా మీద కోపం వస్తుంది విమర్శ చేయవచ్చు ఐ డోంట్ మైండ్ అబౌట్ ఇట్ దానిలో ఉండనేడు ఎందుకు అట్లాగా చలి జ్వరం వచ్చినట్టుగా అలాంటి స్టైల్ సాంగ్ ఉన్నప్పుడు పాడాలి చక్కగా ఇంగ్లీష్లోనే చేసుకొని పాడవచ్చు వై దిస్ ఐఎమ్ సారీ కొంచెం నేను ఎమోషనల్ అయ్యానేమో బట్ ఇప్పుడు ఈయన కూడా అమెరికాలోనే చదువుకొని వచ్చాడు అమెరికాలోనే చేసి వచ్చాడు ఎట్లాంటి పాటలు రాయించుకున్నాడు ఎలాంటి పాటలు చేయించుకున్నాడు సినిమాల్లో Two very minor mistakes. You have really sang it so beautifully, no doubt about it. Lipsika, 88 అమ్మా. Thank you, sir. God bless you. ఈ సినిమాలో ఇలాంటి పాట ఎప్పుడు వింటాను సార్ కష్టం అతిథులని కొంతమందిని పరిచయం చేసుకోవడం నా కర్తవ్యం అంబికా గ్రూప్ చైర్మన్ ప్రముఖ చిత్ర నిర్మాత రసజ్ఞతతో పాటు రాజకీయాల్ని వంట పట్టించుకున్న శ్రీ అంబికా కృష్ణ గారు ఇక్కడికి వచ్చారు మొట్టమొదటి నుంచి చెప్తూనే ఉంటారు ఆయన సార్ మీ ప్రోగ్రాం నాకు చాలా ఇష్టం ఎక్కడ నేను ఓపుకుంటే అక్కడ వచ్చి కూర్చొని చూస్తానని ఇవాళ విచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉందండి స్వాగతం మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ తుమ్మలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో ఘంటసాల మాస్టర్ విగ్రహం ప్రతిష్ఠించారు మహానుభావులు కొంతమంది అది ఆవిష్కరించే అవకాశాన్ని అదృష్టాన్ని నాకు కల్పించారు ఆ కృషి చేసినటువంటి శ్రీ ఆంజనేయ విలాస్ అధినేత రామబ్రహ్మం గారు నమస్కారం అండి థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ వాయిస్ ఆఫ్ అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ రాజేష్ కుమార్ థ్యాంక్ యూ తను ఎంపిక చేసుకున్న పాట జల్సా సినిమా నుంచి రచన సిరివెన్నెల సంగీతం దేవిశ్రీ ప్రసాద్ గానం బాబా సెహగల్ అండ్ రీటా
They call him a cool, cool, angry man. Super Andhra Dalsa. It's the time for the tall and the beat. Come on, Kara Jalsa. Jalsa. Yo, 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 yo. Yo, he's the man, yo, the Jackie Chan. He's the king of the Andhra. His place is a super groggy Hyderabad, and she is baby girl Sandra. Hey, sari gama padanisa, aur karo karo zara jalsa. Sa, jalsa. Hey, sari tapa magaresa, aur karo karo zara jalsa. Sa, jalsa. Jalsa, jalsa, jalsa. ఎవ్వరికైనా తెలుసా సునామీ ఎదురుగా వస్తే ఎలాగ కనబడుతుందో తెలుసా 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 ఎవ్వరికైనా తెలుసా తుఫానే తలుపులు తడితే ఎలాగ వినబడుతుందో అది తెలియకపోతే చూడర బాబు హీస్ అ హ్యూమన్ సునామీ తెలియాలనుకుంటే డేంజర్ బాబు యు గట్ టు బిలీవ్ మీ है सारी गवा पदनिसा और करो करो जरा जलसा Sa, jalsa. है सारे दबा मगरेसा और करो करो जरा जलसा Sa, one more time jalsa. that's right హైట్ ఎంతుంటాడో కొలవాలనిపిస్తే అమాంతము అలా అలా మౌంట్ ఎవరెస్ట్ అవుతాడు ఫైట్ ఏం చేస్తాడో అని సరదా పడితే స్ట్రెచర్ తనై సరాసరి వార్డుకి చేరుస్తాడు అరే గడ్డికోచ అనుకొని తుంచడానికి వస్తే గడ్డపర నవిలేస్తాడు గుండు సూది చేతికిచ్చి దండగుచ్చమంటే కొండ తవి పారేస్తాడు है सारी गमा पदनिसा और करो करो जरा जलसा Sa, jalsa. है सारी दबा मगरेसा और करो करो जरा जलसा Sa, jalsa. या 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 everybody on the floor All right. Cool. All right. sing sing bara bara lady sugary baby kiss encourage on my way let's have a fun in the sun what are you gonna let your extra see run sing sing bara bara lady sugary baby kiss encourage on my way let's have a fun in the sun what are you gonna let your extra see rock run మనవాడనుకుంటే చెలికాడవుతాడు హే విమానపై భుజాలపై సవారి చేయిస్తాడు మగవాడనుకుంటే వినుకాడవుతాడు హే ప్రమాదమై క్షణాలలో శవాలు పుట్టిస్తాడు ఏ దోసెడు పూలను తెచ్చిపెట్టమంటే తోటలని కొనుకొస్తాడు యమ పాశం వంచి పీక చుట్టుకుంటే దానితోటి ఊయలుగుతాడు है सारी गवा पदनिसा और करो करो जरा जलसा है Sa, jalsa. है सारी दबा मगरेसा और करो 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 जरा जलसा है Sa, jalsa. చాలా ఇష్టమైన పాట కొంచెం ఎనర్జీ తగ్గిందేమో అనిపించింది ఇంకా 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 హైలో పాడొచ్చామో అనిపించింది కొంచెం అక్కడక్కడ దట్స్ ఓన్లీ థింగ్ గుడ్ గుడ్ సాంగ్ సిరివెన్నెల గారు రాశారు సార్ అదే సిరివెన్నెల గారు ఇంగ్లీష్ ఆయన రాసుకుంటారు వేరే ఎవరో రాశారు ఇందులో నాకు అర్థం కానిది ఏంటంటే సిరివెన్నెల ఎలాంటి పాటన రాస్తాడు నేను మొన్న కూడా అదే అన్నాను పెద్ద ఆయన పైకి వెళ్ళాక ఆ పెద్దరికం ఇంకా ఎక్కువ పడింది సీతారామ శాస్త్రి మీద అని ఈజ్ ఆల్సో ఏ వండర్ఫుల్ రైటర్ నో డౌట్ అబౌట్ దాట్ చాలా చక్కటి రైటరు ఈ ఇంగ్లీష్లో మాత్రం నాకు ఒకటి అర్థం కాలేదు లెట్స్ హ్యావ్ ఎ ఫన్ ఇన్ దిస్ సన్ హాట్ ఆర్ యూ బన్ ఏంటో నాకు అర్థం కాలేదు Let's have a fun in the sun. Hot are your bun, let your ecstasy run. Swing, swing, para, para, let it.
Sugary baby, kiss and caress on a maybe. Let's have a fun in the sun. Hotter your bun, let your ecstasy run. దీని గురించి ఏం పెద్ద కామెంట్ చేయాల్సిన అవసరం లేదు, అది విని అలాగే పాడుతున్నారు. దీంట్లో కూడా కొన్ని అందమైన లైన్స్ రాశారు ఆయన, చాలా అందమైన లైన్స్ రాశారు చక్కగా. లక్కీగా వీళ్ళకి మార్క్స్ లేవు ఇప్పుడు. సంబడి వాజ్ సింగింగ్ వెరీ ఫ్లాట్ అట్ సమ్ ప్లేస్. అది టింగు 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 ఏమిటో మరి ఆ టింగు టింగు అన్నది ఎక్కడో స్థితిలో చేరకుండా ఉంది. పర్వాలేదు, అది మీరు ఎలా పాడినా పర్వాలేదు, అతను ఇబ్బంది లేకుండా పాడాడు. ఓకే సార్, ఆల్ ది ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే, ఐ గివ్ యూ 82. ది వాయిస్ ఆఫ్ కడప. దాన్ని ఎంపిక చేసుకున్న పాట సంగీతం చక్రి గారు, కౌసల్య చక్రి కలిసి పాడారు. సాహితీ రచన అమ్మా నాన్న తమిళమ్మాయి సినిమాల్లోంచి లంచ్కి వస్తావా అన్న పాట. ఓకే అమ్మా, అంతే ఓకేనా? ఓకే సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. హాయ్ Luke and Marina, where are you? How are you doing today? Thanks for coming to this show. And may not be in the lines what you have been watching on the international television shows, but we have some kids doing good. Are you enjoying it? Thanks for coming. వాళ్ళు ఒక ఆధ్యాత్మిక విషయాన్ని గురించి రీసెర్చ్ చేయడానికి ఇండియాకి వచ్చారు. నిన్న అనుకోకుండా వారిని కలవడం జరిగింది. ఇలా కార్యక్రమం చేస్తున్నామంటే దే సెడ్ వీ లవ్ టు కమ్. థ్యాంక్స్ ఫర్ రిమెంబరింగ్ అండ్ మేకింగ్ ఏ visit to this show. Thank you very much. How are you doing all the way Vijayawada? How is Vijayawada for you? You got to say it's good, that's it. Anyway, there's no other way. Well, నేను ఫస్ట్ నేమ్లో పిలిచాను, ఫుల్ నేమ్స్ చెప్పాలి. Luke Vargas, and could you identify yourself, stand up a bit, our people would love to see you and appreciate your arrival. And Marina Keegan. Thank you guys. లంచుకొస్తావా, మంచుకొస్తావా, కోణికొస్తావా, కన్నె డిన్నర్ ఇస్తావా? లంచుకొస్తావా, మంచుకొస్తావా, కోణికొస్తావా, కన్నె డిన్నర్ ఇస్తావా? జోకు పాకవా, పాకు కేకవా, కుక్కు కొడతావా, కన్నె డిన్నర్ ఇడుకవా? సై సై సోకులతో సై అంటావా, దై దై తోపుకునే దూలడికవా? గున్నమ్మ మీ తోటకొస్తావా,
బాగుంది. థ్యాంక్ యూ సార్. ఇఫ్ అట్ ఆల్ దేర్ ఈస్ సంథింగ్ యూ హ్యావ్ టు సెండ్. బాగుంది బాగుంది బాగుంది. బాపు గారు, రమణ గారి తర్వాత అంత ముక్తసరిగా మాట్లాడే మరొక డైరెక్టర్ మాకు శేఖర్ కమల్ గారు. మోస్ట్ నాన్ కాంట్రవర్షియల్, ఎందుకు వచ్చిన గొడవ, ఏం మాట్లాడతామని. సో నేను కూడా ఈ పాటను గురించి పెద్దగా విశ్లేషించాల్సిన అవసరం లేదు, ఇది శబ్ద ప్రధానమైనటువంటి పాట అని అర్థమైపోయింది. చక్కగా ప్రజెంట్ చేసావు, దర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ దాట్. 85 మార్కులు నీకు. దీంతో మొట్టమొదటి రౌండ్ సుసంపన్నం చేసుకున్నాం. రెండవ రౌండ్ నౌ ఇట్స్ ఎ డ్యూయట్ రౌండ్ యాక్చువల్లీ. ముందు మల్లిక లిప్సిక కలిసి వస్తున్నారు. నారాయణ రెడ్డి గారు రచన, టీవీ రాజు గారి సంగీతం, లీలమ్మ సుశీలమ్మ కలిసి కృష్ణ పాండవీయం సినిమాలో స్వాగతం సుస్వాగతం అన్న పాట పాడబోతున్నారు. స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం కురు సార్వభౌమ స్వాగతం సుస్వాగతం శత సోదర సంసేవిత శరణ అభిమాన ధనా సుయోధన స్వాగతం సుస్వాగతం. మచ్చలేని నెలరాజువు నీవే మనసులోని వలరాజువు నీవే. మచ్చలేని నెలరాజువు నీవే మనసులోని వలరాజువు నీవే. రాగభోగ సురరాజువు నీవే. రాగభోగ సురరాజువు నీవే. రాజులకే రారాజువు నీవే. ధరణి పాల శిరో మకుట మణి కరుణ కిరణ పరిరంజిత చరణ స్వాగతం సుస్వాగతం. తలపులన్నీ పన్నీటి జల్లులై వలపులన్నీ విరజాజి మల్లెలై. తలపులన్నీ పన్నీటి జల్లులై వలపులన్నీ విరజాజి మల్లెలై. నిన్ను మేము సేవించుటన్నది ఎన్ని జన్మముల పుణ్యమో అది. కదన రంగ బాహుదండ హృద గదా ప్రకట పటు శౌర్యాభరణ స్వాగతం సుస్వాగతం. చాలా బాగుంది. ఎన్టీఆర్ గారు నడిచి వచ్చేస్తున్నట్టుంది సార్ దుర్యోధనుడు వేసిన. ధరణి పాల శిరో మకుట మణి తరుణ కిరణ పరిరంజిత చరణ స్వాగతం సుస్వాగతం. బాగుపడారు, చాలా బాగుంది. ఎవరో ఒక్కరు మాత్రం సార్వభౌమ అని పాడారు, అది ఎవరో నాకు తెలియదు. సార్వభౌమ బాగా ఒత్తుంది అంతే.
బట్ అదర్వైజ్ సింగింగ్ ఇస్ సింప్లీ గుడ్. నా టెన్షన్ ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. మల్లిక 78%, లిప్సిక 75%. వెల్ డన్, గాడ్ బ్లెస్ యూ. సార్ మీరు ఎప్పుడు మీ కథలనే తీస్తారా లేక అవతల వాళ్ళది ఏదైనా మంచి కథ ఉన్నా కూడా చేస్తారా? అంటే నేను కథని నేను రాద్దామని కూడా అనుకోలేదండి. యాక్చువల్లీ నేను రైటర్ అనుకోలేదు కూడా, కానీ అది అలా అయిపోతుంది. అంటే ఫస్ట్ది రాసుకుని సరే ఇంకా అది తీసాను, ఇంకా తర్వాత నాకు వేరే ఇంటా ఉన్నాను కానీ ఎందుకో సోల్ఫుల్గా అనిపించవు అనమాట. బేసిక్గా ఇప్పుడు ఉన్న కొంచెం నేనే కథలు ఎలా వస్తాయంటే దే రైట్ ఫర్ సమ్ ప్రెసిడెన్స్. అంటే ముందేదో ఇది బాక్స్ ఆఫీస్ కోసం ఇక్కడ కామెడీ, ఇక్కడ యాక్షన్, ఇక్కడ స్టార్, ఇతను పనికి వస్తుంది, ఈ జానర్ ఇప్పుడు ఆడుతుంది, ఇది స్టూడెంట్ సినిమా, ఇట్లాంటి ఏవో పెట్టుకుని రాస్తున్నారు. నేను జనరల్గా నేను రాసే కథలు నాకు అనిపించి ఇది సినిమాగా తీయబడాలి అనిపిస్తేనే రాస్తాను అనిపిస్తుంది. అలాంటి కథలు ఏమైనా వస్తే యాక్చువల్లీ బయట కథలే రాయాలి. యాక్చువల్లీ మీ వేవ్ లెంగ్త్లో ఆలోచించి అతను వచ్చి ఒక మంచి లైన్ చెప్పినా దాన్ని తీసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారు. ఇప్పుడు రెండవ జంట రాజేష్ అండ్ సబీహ, వీళ్ళు ఎంపిక చేసుకున్న పాట రచన చంద్రబోస్, సంగీతం చక్రి, గానం బాలు కౌసల్య. అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు చిత్రం నుంచి రా రమ్మని. చల్లని పల్లవిగా మల్లెల పల్లకిగా రానా, ఉక్కిరి విక్కిరిగా మిక్కిలి మక్కువగా చుక్కల పక్కకు కొనిపోనా. పెదాల్లో ప్రథమ పదము నువ్వే, ఎదల్లో తరగని గని నువ్వే, జగంలో అసలు వరము నువ్వే, జనాల్లో సిసలు దొరవు నువ్వే, అణు అణువున నాలో నువ్వే, అమృతమే చిలికావే, అడుగడుగున నాతో నువ్వే, అద్భుతమే చూపావే. నిజంలో నువ్వు నిదల్లో నువ్వు సదా నా వెంట ఉండగా జూల
మల్లెల పల్లకి గారాన ఉక్కిరి బిక్కిరిగా మిక్కిలి మక్కువగా చుక్కల పక్కకు కొనిపోనా లేలెమ్మని లెలెలెమ్మని లేతగాలి తాకెను ఈ వేళ మాటల కందని ఊసులతో మనసే నిండిన దోసిలితో ప్రేమించుకోనా ప్రతి జన్మలో కొత్త జన్మందుకోనా నీ ప్రేమలో విహరించనా నీ హృదయాలయంలో. బాగుంది, స్మూత్గా ఉంది సార్, హ్యాపీగా ఉంది. నువ్వు ఆ చా వదిలిపెట్టవా? పోయిన ఎపిసోడ్ కూడా చెప్పాను, విహరించవా అని పాడుతున్నావు, విహరించవా కదా సబీహా నువ్వే. ప్రొనౌన్సియేషన్ మీరు కట్ చేస్తారా సార్ మార్కులు? అప్పుడు చెప్తే అప్పుడు మీరు ఈ ప్రొనౌన్సియేషన్కి కట్ చేస్తామని చెప్తే మార్చేసుకుంటారు. డెఫినెట్గా ప్రొనౌన్సియేషన్కు తప్పకుండా ఒక అంగం మార్కు ఉంటుంది. అయితే నాకు గుర్తు చేస్తున్నారు మీరు. అయితే నెక్స్ట్ టైం వాళ్ళు కేర్ఫుల్గా ఉంటారు. అది లేదనేమో. ఐ హావ్ బీన్ టెల్లింగ్ ప్రతి ఎపిసోడ్లో చెప్తూనే ఉన్నాను, పోయిన ఎపిసోడ్లో కూడా చెప్పాను, మీకు గుర్తుండలేదు చూ చూ అని. సబీహా 75%, రాజేష్ మీకు కూడా 75%. ఓకే, ఆల్ ద బెస్ట్. పాడుతా తీయగా చల్లగా, పాడుతా తీయగా చల్లగా. ఈ 3వ రౌండ్లో చిరంజీవులందరూ కూడా చక్కటి పద్యాలు ఎంపిక చేసుకొని పాడబోతున్నారు. లెట్స్ సీ వాట్ దే హ్యావ్ గాట్. అందరికీ ఇష్టమైన అన్నాను నేను, ఎందుకంటే పద్యాలు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు, అది తెలుగువాడికి మాత్రమే దక్కిన ఒక గొప్ప అదృష్టం. మల్లిక గుంటూరు దమ్మ. భక్త ప్రసాద్ చిత్రం నుంచి మందార మకరంద మాధుర్యమును దేలు. రాజేశ్వరరావు గారు స్వరపరిచారు దీన్ని, సుశీలమ్మ గారు పాడారు. ఎవరు రాశారు చెప్పగలరా? పోతన్ గారు. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబువోనే మదనములకు నిర్మల మందాకిని వీచి కలదూగు రాయంచ చనుని తారంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల చేరునే కుటజములకు పూనీందు చంద్రికా స్ఫురిత చకోరకంబు అరుగుని సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త చిత్తము ఏ రీతి తరంబు చేరనేచు వినుత గుణశీల మాటలు వేయునేలా ఆ మందార మకరంద అన్నప్పుడే కొంచెం స్థాయి అటు ఇటు అయింది. ఇన్ జనరల్ ఎవరికి తెలియనివి ఇవన్నీ. నిర్మల మందాకిని ప్లేస్ ఒకటి, అలాగే 1 or 2 ప్లేసెస్ కొంచెం పిచ్చింగ్ స్లైట్లీ షార్ప్ అవుతుంది. తర్వాత ఒరిజినల్లో ఇలాగే చేసి కనుకుంటే ఎందుకో మరి నాకు తెలియదు, కొన్ని సంస్కృత సమాసాలు పెద్ద సమాసాలు ఒకే బ్రీత్లో రావాల్సినవి చెంచులక్ష్యంలో ఈ పద్యాన్ని రికార్డ్ చేసినప్పుడు దాన్ని చాలా బాగా గమనించేశారు. అది సుశీల్ గారే పాడారు, అది రాజేశ్వరరావు గారే చేశారు.
పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకంబు అరగునే సాంద్ర నీహారములకు. అది పూర్ణేందు చంద్రిక అని ఆపి మళ్ళీ స్ఫురిత చకోరకంబు అనకూడదు, న్యాయం కాదు, ఒకటే సమాసం. పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకంబు అరగునే సాంద్ర నీహారములకు కూడా ఒకటే. సాంద్ర అరగునే సాంద్ర నీహారములకు అనకూడదు. పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకమరుగునే సాంద్ర నిహారములకు. హ్రస్వాక్షరాన్ని దీర్ఘం చేస్తే గణం మారిపోతుంది. యాక్చువల్గా నీ తప్పు కాదు, ఒరిజినల్గా అలా పాడించారు వాళ్ళు. వినుత గుణశీల మాటలు వేయు నేల అనకూడదు. వినుత గుణశీల మాటలు వేయు నేల అంతే. 76 మార్కులమ్మా. థ్యాంక్ యూ సార్. మన ముందుకు రాబోతుంది లిప్సిక. దామా, లిప్సిక ఎంపిక చేసుకున్నటువంటి పద్యం నువ్వే చెప్పు వివరాలు. లవకుశ చిత్రంలోని అపవాద దూషిత అయిన కాంతను బాసి. ఓకే, దువ్వూరు రామరెడ్డి గారు రాశారు, ఘంటసాల గారి సంగీతం లవకుశలో. అపవాద దూషిత అయిన కాంతను బాసి పతి కీర్తి పొందుట భావ్యమను కౌసల్యాదిగా గల్గు అత్తలకేను కడు భక్తితో మ్రొక్కులిడితినను తోడి కోడండ్రు నా తోడి నేస్తము నిల్చి కడసారి క్షేమంబులడిగినను చెలికత్తియలు నన్ను పలుమారు తలబోసి ఎమ్ములింప నిరుపయోగమనుము ప్రజలనిక మీద మోదంబు బడయుడనుము పతిని ఎడవాసి ఇక సీత బ్రతుకదను జన్మ జన్మంబులకు రామ సార్వభౌము జన్మ జన్మంబులకు రామ సార్వభౌము పరమ పావను భర్తగా పడతునను. కళ్ళలో నీళ్ళు వచ్చినాయి సార్, బాగా పాడింది సార్, సూపర్, వెరీ గుడ్. ఇందులో ఫస్ట్ ప్లస్ పాయింట్ నీకు చెప్పాల్సింది ఏంటంటే, నీకు పైన స్థాయి ఎప్పుడూ ప్రాబ్లం ఫీల్ అయ్యేదాన్ని నువ్వు కదా, కష్టపడి పాడావు ఇవాళ. యూ హ్యావ్ నోట్ రీచ్ అవ్వడానికి నువ్వేం ఇబ్బంది పడలేదు. పైన పాడుతున్నప్పుడు కొంచెం ఫాల్సెటో వస్తుంది కాబట్టి మాట ఏమిటని అర్థం అవడం కొంచెం ఇబ్బంది అవుతుంది, అది కూడా పర్వాలేదు. మిగతా ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా చక్కగా పాడావు పద్యం. థ్యాంక్ యూ సార్. 84 టు యూ. రాజేష్ వస్తున్నాడు మన ముందరికి. తను కృష్ణ సత్య సినిమా నుంచి 2 పద్యాలు ఎంపిక చేసుకున్నారు. తిరుపతి వెంకట కవులు రాసినవి, సంగీతం గానం ఘంటసాల మాస్టారు, జెండాపై కపిరాజు, సంతోషమును సంధిసేయుదిరే 2. దంచుకోండి మహాప్రభు. జెండాపై కపిరాజు ముందు సితవాజి శ్రేణియుం గూర్చి నే దండంబుంగొని తోలు చందనము మీదన్ నారి సారించుచున్ గాంధీవమ్ము ధరించి ఫల్గునుడు మూకం చెండుచున్నప్పుడు ఒక్కండును నీ మొర ఆలకింపడు కురుక్ష్మానాథ సంధింపగన్. ఒక్కండును నీ మొర ఆలకింపడు.
సంతోషంబున సంధిసేయుదురే వస్త్రం బూడ్చుచో ద్రౌపదీ కాంతన్ జూచిన నాడు చేసిన ప్రతిజ్ఞల్ దీర్ప భీముండు నీ పొంతన్ని సహజన్మురొమ్ము రుధిరం ముంద్రావు నాడైన సంతోషంబున సంధిసేయుదురే నిశ్చింతం తద్గదయున్ త్వదూరు యుగమున్ ఛేదించు నాడేనియున్ ఒక్కండును 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 నీ మొర ఆలకింపడు కురుక్ష్మానాథ సంధింపగన్. బాగుంది సార్. ఇది నాకు జనరల్గా ఇది నాకు హై పిచ్లో ఒరిజినల్ నాటకాలు నాకు వాళ్ళు పాడిన నారి సారించే అది అలవాటు సార్. అది నాకు ఎక్కువ ఫీల్ అవుతాను బేసిక్గా. అందుకే ఇది అంటే కొంచెం లైటర్ వేన్గా అనిపించింది యాక్చువల్లీ. అంటే సినిమాకి కావాల్సినట్టు పాడినట్టు, కానీ నాట్ యువర్ సింగింగ్ బేసిక్గా. నాకు ఇష్టమైంది చెప్తున్నాను బేసిక్గా. జనరల్గా నేను అనుకున్నది సినిమాకు చేసిన పద్యమైనా నీ ఎమోషన్ లెవెల్ తగ్గింది అనిపించింది నాకు దీంట్లో. బట్ గుడ్ రెండిషన్. పద్యాలు బాగా నేర్చుకోండి, పాడండి. కష్టం ఏమిటో తెలుస్తుంది. దాంతో ఒక పద్యం పాడి మీరు చాలామంది మనసును దోచుకోవచ్చు. 78%. గాడ్ బ్లెస్ యూ. ఓకే. ప్రముఖ రంగస్థల నటులు ఏవి సుబ్బారావు గారి వారసులు, మంచి రంగస్థల నటులు శ్రీ ఏ కోటేశ్వరరావు గారు ఇచ్చేశారు ఇక్కడికి. నమస్కారం అండి. నమస్కారం, స్వాగతం తమరికి కూడా. XXX சூப்ஸ் அதிநேத அருணாச்சலம் மாணிக்கவேல். வணக்கம் சார், எப்படி இருக்கீங்க? ரொம்ப நன்றி நீங்கள் வந்ததுக்காக, வரவேற்கின்றோம். సబీహా దమ్మా తను లవకుశ నుంచే పద్యాన్ని ఎంపిక చేసుకుంది. సదాశివ బ్రహ్మం గారు రాసింది, ఘంటసాల మాస్టర్ సంగీతం, సుశీలమ్మ పాడారు. సవనాశ్వంబిది. ఆల్ ది బెస్ట్. సవనాశ్వంబిది వీరమాతయగు కౌసల్యాసుతుండైనా ఆ భువనాధీసుడు ధర్మమూర్తి ధర్మమూర్తి రఘురాముండశ్వమేధంబు సంస్తవనీయంబుగసేయా రక్షకుడుగా శత్రుఘ్నుడే తెంచే వీరవరుల్ గల్గిన పట్టుడే హయము లేరా భక్తి కేల్మోట్ పొడి బాబడం. నో కంప్లైంట్ సార్. నేను 50 మాటలు మాట్లాడినా ఒకటే, మీరు ఒక్క మాట మాట్లాడినా ఒకటే. అంత నర్మగర్భంగా ఉంటుంది మీరు చెప్పింది. సంప్రదాయ రాగంలో వచ్చిన పద్యాన్ని అది ఎక్కడ కొంచెం బరువుగా అనాలి, ఎక్కడ అది లేకుండా కొంచెం లైటర్ వెయిన్లో వెళ్ళిపోయిందేమో అని అనిపించింది. అందుకనే అంటాను పద్యానికి ఇంకా కొంచెం కృషి కావాలి. పద్యం పాడుతున్నాడు. సవనాశ్వంబిది అనడానికి సవనాశ్వంబిది వీరమాతయగు అలా రాకపోతే మాత్రం అది తేలిపోతున్నట్టుగా ఉంటుంది అన్నమాట. ధారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ దూచి రంభోరు నిజోరు దేశమున నుండగ పిల్చిన ఇద్దురాత్ము
దుర్వారమదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భగ్నోరు తరోరు చేయుదు సుయోధను ఉగ్ర రణాంతరంబున. బానిసలకి ఇంత అహంభావమ్మా? నీ కన్నుల ముందే నీ భార్యను పరాభించదగాక. ఈడ్చుకురాబోదకి అదే పంటకి గురు వృద్ధ బాంధవులనేకుల్ సూచుతుండన్ మదోద్ధురుడై ద్రౌపదినిట్లు చేసిన ఖలు దుశ్శాసను లోక భీకర లీలన్ వధించి తద్విపుల వక్షశైల రక్తౌఖ నిర్జర ముర్వీపతి సూచుతుండ అని నా స్వాదింతును గ్రాకృతి. ఇప్పుడు మాస్టారు పుష్ప విలాపం అవన్నీ చేశారు. నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మ వంచి, ఇవన్నీ లైటర్ వీళ్ళు. నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మ వంచి గోరానెడునంతలోన విరులన్నీయు జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము దీతువాయనొచ్చు బావురుమన్నవి కృంగిపోతు నా మానసమందిదో తళుకుమన్నది పుష్ప విలాప కావ్యమై. సబీహా 65. పాడుతా తీయగా చల్లగా, పాడుతా తీయగా చల్లగా. నమస్కారం. పిల్లలకి టెన్షన్ ఎక్కువగా ఉంది, మాకు అంతకంటే ఎక్కువ టెన్షన్గా ఉంది. మార్కులు ఉన్నాయి, చదవాలి. చదవడానికి ముందర ఇంత మంచి వ్యక్తి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోయిన వారం ఈ వారం రావడం మా ఈ వేదిక చేసుకున్న అదృష్టంగా భావిస్తూ వారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. మై ప్లెజర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఈటీవీ, కోల్గేట్ పాడుతా తీయగా. నన్ను అంటే బాలుగారి పక్కన కూర్చోడానికి కూడా ఒక స్థాయి ఉండాలి, అది ఎంచుకున్నందుకు కూడా థ్యాంక్స్ అండి. అండ్ చాలా స్వతంత్రంగా ఉంటుంది కాబట్టి నేను ఫ్రీగా ఉంటాను మీతో. సో ఐ అప్రిషియేట్. వీ హ్యావ్ గ్రోన్ అప్ విత్ మీ పాటలు వింటూ మిమ్మల్ని చూసుకుంటూ ఎదిగిన వాళ్ళం మేము. సో మై ప్లెజర్ అండి. ఇక ఐఎమ్ హియర్ అండ్ చాలా బాగా పాడారు వీళ్ళందరూ. అండ్ దిస్ ఈజ్ ఆల్వేస్ బీన్ ఇట్లాంటి టాలెంట్ సర్చ్లో పాటలు ఇప్పుడు అన్ని ఛానల్స్లో వచ్చేస్తున్నాయి, కానీ ఐ థింక్ దీనికి ఆద్యుడు బాలసుబ్రహ్మణ్యం గారు. సో అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. సో దీనికి ఈరోజు నేను కూర్చోవడం నా అదృష్టం. సో థ్యాంక్స్. అండ్ థ్యాంక్స్ టు విజయవాడ ఆల్సో. ఇది రెండోసారి మొన్న లీడర్ ఫంక్షన్కి వచ్చాను, మళ్ళీ వచ్చాను. థ్యాంక్స్ ఫర్. నా సినిమాలు జనరల్గా బాగా ఆడతాయి విజయవాడలో. సో థ్యాంక్ యూ ఆల్. ఓకే. గాడ్ బ్లెస్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. మేము ఎప్పుడు సెట్స్లో చేస్తాం, సారథి స్టూడియోస్లో హైదరాబాద్లో జరుగుతాయి ఇవన్నీ కూడా. అప్పటికి కూడా జనం తండోపతండాలుగా వస్తారు, కార్యక్రమం చూస్తారు, ఆశీర్వదిస్తారు. బయట ఊరికి వెళ్ళినప్పుడు దాన్ని నిభాయించడం చాలా కష్టం, చాలా ఏర్పాట్లు కావాలి. ఎవరెవరికి ఇన్విటేషన్స్ పంపించాలి, ఎవరెవరిని ఆహ్వానించాలి, మర్చిపోకుండా పెద్దలందరినీ పిలవాలి. దానికి కారణం ఏంటంటే మా కార్యక్రమానికి వాళ్ళు వచ్చారని టెలివిజన్లో చూపించడానికి మాత్రమే కాదండి, అది కూడా ఒక అంగమే. మాకు గర్వం వారందరూ వచ్చారంటే. రెండవది, అలాంటి మహానుభావుల చేత ఈ చిరంజీవులకు ఆశీస్సులు అందింపచేయాలన్నది, వాళ్ళ ముందు పాడే ఒక సదవకాశాన్ని వీళ్ళకి కల్పించాలన్నది. దానికి ఈటీవీకి ఆడియన్స్కి మధ్య ఒక వారధి కావాలి, ఒక మనిషి కావాలి చూసుకోవడానికి. ఆ తంటాలన్నీ పడ్డ వ్యక్తి మా కృష్ణాజీ. యూ కెన్ కమ్ ఆన్ టు ది డయాస్ ప్లీజ్. మీ అబ్బాయి మీరు తక్కువ కొడతారండి. అబ్బాయి అంటే చూడడానికి చాలా ఎప్పుడు చిన్నవాళ్ళ ఉంటాడు, మార్కండేయుడు. అతను తాతయ్యే అలాగే. సో శేఖర్ కమల్ గారి ద్వారా మా కృతజ్ఞతాపూర్వకంగా ఒక చిన్న కానుక మీకు. థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ హెల్ప్. ప్లీజ్ బీ విత్ అస్. ఇన్వైట్ చేయగానే అందరూ వచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
నువ్వేమని అనుకుంటున్నావు ఇప్పుడు యాక్చువల్గా? అనుకుంటున్నాను సార్. ఏమనుకుంటున్నావు? అనుకుంటావని తెలుసయ్యా, ఏమనుకుంటున్నావు? అవుట్ అవుతానని అనుకుంటా. అవుట్ అవుతానని అనుకుంటున్నావా? ఏ ఆటలో? పాటల పోటీలు. పాటల పోటీ. ఎందుకని అలా అనిపిస్తుంది నీకు? మా నలుగురిలో ఏ ముగ్గురైనా ఫైనల్స్కి వెళ్ళొచ్చు కదా. అవును, వెళ్ళాలి. అందులో ఆ ముగ్గురులో నువ్వెందుకు లేవని అనుకుంటున్నావు? యు ఆర్ ట్రయింగ్ టు బీ మోడెస్ట్. చాలా వినయంగా ఉందో, ఎందుకన్నా మంచిది ముందే అనేస్తే గొడవ ఉండదు కదా అని. అంతే లేదు సార్. ఎగ్జిట్ స్పీచ్ ముందుగానే రాసుకున్నారు ఆస్కార్లో లాగానని చెప్పి. లేదా నిజంగా అలా అనుకుంటున్నారా? సరే, ఆ అమ్మాయికి ఇవ్వండి మైకు. నువ్వేమనుకుంటున్నావమ్మా? నేనేం గెస్ట్ చేయడం లేదు సార్. అంటే ప్రోగ్రామ్కి 10 lakhs 5 lakhs కోసం కాదు సార్, ఇచ్చే ఒక్క పర్ఫార్మెన్స్ అయినా బెస్ట్గా ఇవ్వాలని నేను ఇక్కడికి వచ్చాను సార్, ఫిలిమ్స్ దగ్గర నుంచి కూడా. సో ఏదైనా నీకు దాని గురించి ఇబ్బంది లేదు? ఏదైనా. ఓకే. అందరూ చాలా బాగా పాడుతున్నారు సార్. వాళ్ళలో లీస్ట్ నేనే పాడు. దగ్గర పెట్టుకో మైకు. వాళ్ళలో లీస్ట్ ఎవరు పాడతారో వాళ్ళే ఎలిమినేట్ అవుతారు. అరే, మాకు తెలియదు ఇన్నాళ్ళు. ఈ నలుగురిలో ఎవరికి లీస్ట్ మార్క్స్ వస్తాయో వాళ్ళు వెళ్ళిపోతారట. అరే, మేము ఇన్నాళ్ళు అసలు ప్లాన్ చేయలేదమ్మా. అది ఎట్లా? అది నీకు ఈ బాల మేధావికి ఒకసారి చప్పట్లు కొట్టండి ముందు. నేను నీ సంగతి అడిగా, నీ అభిప్రాయం ఏంటి అని. మీ ముందు పాడడమే చాలా గ్రేట్ సార్. అంటే సరేనమ్మా, ఓకే, నా మీద మీకు చాలా ప్రేమ ఉంది, గౌరవం ఉంది, మర్యాద ఉంది. ఇప్పుడు నువ్వు ఫైనల్స్కి వెళ్తావు అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు? ఏమిటి నీ అభిప్రాయం? ఎలా పర్ఫామ్ చేసావు అనుకుంటున్నావు? నిన్ను గురించి నీకు ఒక లెక్క ఉంటుంది కదా, మ్యాథమెటిక్స్. ట్రై చేశాను సార్. మార్క్స్. అవును, బాగా ట్రై చేసావు. అదే చెప్పు, ఏమవుతుంది అనుకో. దాన్ని పెన్సిల్ చేస్తున్నావు నువ్వు. దాన్ని ఆ మైక్ పెన్సిల్ అయిపోయింది. దాన్ని రుద్ది 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 బక్కపలసగా నాలాగా అయిపోతుంది. శేఖర్లా ఉన్నది నాలా అయిపోతుంది. మైక్ దగ్గర పెట్టుకొని మాట్లాడు. తెలియదు సార్. తెలియదు సార్. ఏంటో తెలియదు సార్. అందరూ బాగా పాడుతున్నారు కదా సార్. అదే, ఇది ఊరికనే ఆ గోడ మీద గోపి, గోడ మీద పిల్లిలా ఉండకు. నువ్వు ఉంటావా ఊడుతావా చెప్పు. దేవుడికి తెలుసు సార్. దేవుడికి తెలుసా? నాకు ఆయన తెలియదమ్మా. నేను ఆ అడ్రస్ పట్టుకొని అక్కడికి వెళ్ళి నేను ఆయన అడిగి తెలుసుకొని వచ్చే లోపల నా వల్ల కాదు. నీకు దేవుడు చెవులే ఏం చెప్పాడో చెప్ప. ఓన్లీ ట్రై చేయడమే నాకు తెలుసు సార్. ఓన్లీ ట్రై చేయడం తెలుసట. ఒక అద్భుతమైన టచింగ్ థింగ్ ఇవాళ నాకు మా రాంప్రసాద్ చెప్పాడు. ఈ అమ్మాయి గురించి చెప్తాను నేను. కొంతమంది అమాయకత్వం నటిస్తారు, కొంతమంది నిజంగా అమాయకులుగా ఉంటారు. ఈ అమ్మాయి ఏ కోవకు చెందిందో నేను చెప్పిన తర్వాత చెప్పండి. ఇవాళ మధ్యాహ్నం వర్షంలోంచి ఆ వరండాలో వస్తూ జారి పడింది అమ్మాయి. జారి పడి బ్యాక్ బాగా దెబ్బ తగిలింది అనమాట. షీ వాస్ నాట్ ఏబుల్ ఈవెన్ టు బెండ్ లైక్ దిస్. రాంప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఒకవేళ నేను సెలక్షన్ కాకపోతే బాలసుబ్రహ్మణ్యం గారి కాళ్ళకు దండం పెట్టడం ఎలా సార్, వంగలేకపోతున్నాను నేను. హౌ స్వీట్ ఇట్ ఈస్, హౌ స్వీట్ అది. అండ్ షీ వాజ్ నాట్ బాదర్డ్ అబౌట్ వెదర్ షీ గెట్స్ సెలెక్టెడ్ ఆర్ నాట్. బాలు గారికి కాళ్ళకు దండం పెట్టడానికి నేను వంగలేకపోతున్నానే ఎలాగా అండి అందనమాట. అంటే ఇప్పుడు చెప్పండి, ఆ అమ్మాయి నిజంగా అమాయకురాలా లేకపోతే తెచ్చిపెట్టుకున్న నటన అమ్మాయిది? ఈ అమాయకత్వం పోగొట్టుకోవద్దమ్మా నువ్వు, అలాగే ఉంచుకొని. ఇదే నీకు శ్రీరామ రక్ష, అల్లా రక్ష అన్నీ. గాడ్ బ్లెస్ యూ. మైకు. ఇక మీ హరికథ చెప్పండి. నేను ఎలిమినేట్ అవుతాను అనుకుంటున్నాను. నువ్వు ఎలిమినేట్ అవుతావు అనుకుంటున్నావు. ఓకే, ఫైన్. ఉన్న అభిప్రాయం కరెక్ట్గా చెప్పావు. అది అవునో కాదో నేను అంటలేదు, ఇంకా ఎలిమినేట్ అయ్యావు అని అనుకుంటా. ఇప్పుడు నేను మార్క్స్ చదువుతానండి, పిల్లలందరికీ చదువుతాను. అందరికీ ఒక్క రీతిలోనే చప్పట్లు కొట్టండి. తక్కువ వచ్చిన వాళ్ళు ఎలిమినేట్ కావాలన్నమాట. సబీహా కడప 80.2%, లిప్సిక ఖమ్మం 82.8%, రాజేష్ అనంతపూర్ 81.2%, మల్లికా గుంటూరు 80.2%. ది ప్రాబ్లమ్ ఈజ్ సబీహాకు 80.2%, మల్లికాకు 80.2%. ఏమిటి చేయాలి? మళ్ళీ ఇంకొక ఏదన్నా పాట పెట్టి ఇద్దరి చేత పాడించి అందులో ఎవరికి మార్క్స్ వస్తాయో అని చూడాలి మనం. కానీ దానికి అంత వ్యవధి లేదు. వాళ్ళంతటి వాళ్ళే మీరు అండర్స్టాండింగ్ వచ్చి మీరు ఎవరన్నా ఎలిమినేట్ అయిపోతారా
అని అడిగితే వాళ్ళు వెళ్ళి ఏం కూడబలుకొని వస్తారో ఎంత టైం పడుతుందో తెలియదు. దానికని నేను వాట్ ఐ థాట్ వాస్, నలుగురు ఫైనల్స్లో పాడినేవ్వండి. సో మీరు నలుగురు ఫైనల్స్లో ఉన్నారు. బట్ అక్కడ కూడా మళ్ళీ ఇలాగే ఏదో 9 అంటే నా వల్ల కాదు, చెబుతున్నాను నేను. దట్ విల్ బి డిఫికల్ట్. అక్కడ ఇద్దరినే సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. సరిపోయిందా? సో మీ వీక్నెసెస్ ఏంటి, వాట్ ఆర్ యువర్ ప్లస్ పాయింట్స్, యూ ఆల్ నో. దాన్ని జాగ్రత్తగా చూసుకోండి అండ్ డూ గుడ్ అండ్ లెట్ ది బెస్ట్ సింగర్ విన్. దట్స్ నాట్ ది క్వశ్చన్. అండ్ లెట్ ది అదర్ పీపుల్ అప్రిషియేట్ దట్. దట్స్ వాట్ ఐ మీన్ టు సే. God bless you. One more full round of applause to all the 4 participants.